రేపు ఆదిలాబాద్లో నిర్వహించే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు మంత్రి సీతక్క. ఈ 10 రోజులు అందరం కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుందామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైన ఇష్టమని తెలిపారు. కార్యకర్తల నాయకుల సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తానని హామీనిచ్చారు సీతక్క. రాజకీయం కూడా ఒక గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటప్పుడు అప్పుడు మాత్రమే ఒక క్రీడా స్ఫూర్తి ఎన్నికలలో ఉంటది. నిన్నటి దాకా శ్రీహరన్న గారు గాని మరి పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు గాని మీరందరు గాని మరి టీఆర్ఎస్ లో చేసింది. అంతకుముందు కూడా కాంగ్రెస్ లో శ్రీహరి గారు మీరు అందరు కూడా కలిసి పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఏ సమస్య ఉన్నా మనందరం ఓపికతోటి ఈ 10 రోజులు మన శత్రు మనకు వ్యతిరేకంగా ఉన్నది ఈ దేశాన్ని ప్రమాదంలోకి నింపే పార్టీ బీజేపీ పార్టీ. ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు, మరి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. కాబట్టి ఎంపీ ఎన్నికలలో ఒక ఆడకూతురు, ఒక హక్కుల కార్యకర్త, ఒక పేదింటి బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక మహిళకు అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఏ సమస్యలున్నా నేను గాని పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు గాని అటు శ్రీహరన్న గాని ఇంకా మనం అందరం మన కుటుంబ సమస్య ఈ రోజు నుంచి మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబంలో ఎట్లయితే కూర్చొని మాట్లాడుకుంటామో అదే రకంగా మీ అందరి క్షేమాన్ని మీ అందరి ఐక్యతను అవన్నీ కూడా సరి చేసుకుందాం. కానీ మన ముందున్న కర్తవ్యం ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైన ప్రేమ. వారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదట మన జిల్లాకే వచ్చిండు. అదేవిధంగా సీఎం అయిన తర్వాత మొదట మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే వచ్చిండు. ఇప్పటికి 3 సార్లు మీటింగ్ పెట్టిండు. రేపు అంటే 5వ తారీఖు నాడు 10 గంటలకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ ఈ రోజు ఎలక్షన్ల ముందే సీతక్క అని కాదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అందరి సలహాలు సూచనలు పెద్దల అనుభవంతో ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు గాని ఇంకా రావాల్సినటువంటి నిధులు గాని అభివృద్ధి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గాని అన్ని చేసుకొని మనం ముందుకెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఉద్యోగుల గొంతు నొక్కి వారి హక్కులను కాలరాస్తుందని ఫైర్ అయ్యారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, 5 ఏళ్లలో 1వ తారీఖున జీతాలు ఒక్కసారినా ఇచ్చారా అని ప్రశ్నించారు. సిపిఎస్ వద్దని ఓపీఎస్ విధానం కావాలని అడిగితే పట్టించుకున్నారా అని నిలదీశారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం ఏ ప్రభుత్వంలోనైనా చూసామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బిడ్డగా హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లకు గౌరవం ఉంటుందని ఆలోచన చేసి ఈసారి ఓటేయాలని కోరారు వైఎస్ షర్మిల. ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల పైనే. మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు. చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకు అయినా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళను కలుపుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటూ ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు, ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం. వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు, మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా, వాస్తవానికి కొట్లాడుతున్నా, పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు, ఆలకించింది లేదు. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్ లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోనీ ఒక్క విషయంలోనైనా మీరు వాళ్ళ తరపున నిలబడ్డారా? వాళ్లకు మేలు చేశారా? ఏ విషయం తీసుకు
తీసుకున్నా కనీసం వాళ్ళ టీఏ-డిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు. ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్లి రికార్డ్స్ చూడండి. కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు 150 కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు. లీవ్ కు సంబంధించి 2000కు పైగా ఎంప్లాయీస్ కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించడం లేదు. ఇలా దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది. మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? వాళ్లకు సంబంధించి హెచ్ఆర్ఏ అయితే వాళ్ళ కనీస హక్కు, కానీ దాంట్లో కూడా కోత విధించింది ప్రభుత్వం. రాజశేఖర్ రెడ్డి గారు నాకు తెలిసి 22% ఫిట్మెంట్ ఇచ్చినట్టున్నారు. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వము కనీసం దగ్గరగా కూడా రావడానికి ప్రయత్నించడం లేదు. 11వ పిఆర్సీ ప్రకారము వీళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్ లో కూడా కోతలు పెట్టారు. దాంట్లో 4% అనుకుంటా కోతలు పెట్టింది కాక 12వ పిఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వము 12ది కాదు కదా దగ్గరికి కూడా రాలేదు. కాంగ్రెస్ చెప్పినట్లు రాష్ట్రంలో మార్పు మొదలైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చిందని, ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైందన్నారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని, కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఒక్క మోటార్ కూడా కాలలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు తగ్గిపోయాయని, ప్రతిపక్షాలతో జైళ్లను నింపడంలో మార్పు మొదలైందని ఎద్దేవా చేశారు. కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయని విమర్శించారు. 6 గ్యారంటీల్లో ఒక్కటైనా అమలైందా అని ప్రశ్నించారు. 5 గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి అమలు చేశారా? 2వ గ్యారంటీ రైతులకు రుణమాఫీ, బోనస్ ఇచ్చారా? 3వ గ్యారంటీ ఇంటి స్థలం ఎవరికైనా ఇచ్చారా? 4వ గ్యారంటీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 5వ గ్యారంటీ చేయూత ఫెయిల్. గృహజ్యోతి కూడా పాక్షికంగానే అమలు చేశారని చెప్పారు. 90 లక్షల మంది ఉంటే 30 లక్షల మందికి గృహజ్యోతి ఇచ్చారన్నారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టయిందన్నారు హరీష్ రావు. ఎందుకు ఓటేశాము? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 5 నెలల్లోనే వచ్చింది. ఇవాళ రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మనం మన చట్ట ప్రకారంగా ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది? చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు? మీ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ 3 ఇష్యూస్. ఒకటి, మొదటి సంతకం పెట్టలేదు, అసెంబ్లీలో చట్టబద్ధత తేలేదు, 100 రోజుల్లో అమలు చేయలేదు. అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఆసక్తికర ప్రకటన చేశారు. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిస్తానని హామీనిచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో చీఫ్ సెక్రటరీకి తన ఆస్తులను రాసిస్తానని పేర్కొన్నారు మల్లన్న. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ పాలిటిక్స్ చేయాలనుకున్నట్లు ప్రకటించారు. తనకున్న 1.5 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తానని హామీనిచ్చారు. దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పి అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నాకు సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది, మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం కి పంపించడం జరుగుతుంది. అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, అన్న నిజంగా నాకున్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం. ఒకవేళ మీరు గనక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి సోదరులారా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం, ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నమస్కరించి అడుగుతా ఉన్నా. ఇక అలాగే ఉద్యోగస్తులకు గాని, నిరుద్యోగులకు గాని, టీచర్లకు గాని, అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు గాని నాది బాధ్యత. నేను మా అన్నగారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పు చెప్తామని తెలియజేస్తూ, అలాగే
జీవో 46 బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదికగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. జీవో 46 మీద మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. రోజు మోడీ, అమిత్ షా హిందూ ముస్లింలు అంటూ మతాల మధ్యలో గొడవ పెట్టేలా మాట్లాడితే అది ఈసీకి కనపడదా అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని హామీల గురించి అడిగితే నీ గుడ్డు పీకి గోళీలు వాడుతా, నీ పేగులు తీసి మెడల వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా అని మాట్లాడారని విమర్శించారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలు ఈసీకి కనిపించవా అని నిలదీశారు. నేతన్నల కోసం మాట్లాడితే ఈసీ నా మీద బ్యాన్ పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని కరీంనగర్ జిల్లా గోదావరికని ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు కేసీఆర్. రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు. ఖమ్మం జిల్లాలో సినీ నటుడు విక్టర్ వెంకటేష్ కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్పీచ్తో విక్టర్ వెంకటేష్ కుమార్తె ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. మా మామ రఘురామరెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగారని, రఘురామరెడ్డి ఏ పని టేకప్ చేసినా తప్పకుండా పూర్తి చేస్తారని, ఆయనను గెలిపిస్తే మీ సమస్యలను టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్లి పరిష్కరిస్తారని నమ్మకముందన్నారు. రఘురామరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని అశ్రిత ఓటర్లను కోరారు. మే 7న విక్టర్ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు అశ్రిత. వచ్చినందుకు ధన్యవాదాలు. సభ్యులు చెప్పినట్టు మీరు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. నేను ఆశితాని, వెంకటేష్ గారి పెద్ద కూతుర్ని, రఘురామరెడ్డి గారి పెద్ద కోడలిని. నేను మా మామగారు ఆయన ఫ్యామిలీకి ఎంత చేస్తారో నేను కళ్ళారా చూశాను. అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి కూడా అలాగే చేస్తాడని నాకు నమ్మకం. ఆయన తక్కువ మాటల మనిషి అయినా ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ని యాక్షన్ తో చేసి చూపిస్తారని నాకు పూర్తి నమ్మకం. అందుకే ఆ నమ్మకంతో మే 13వ తారీఖు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామరెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం. థ్యాంక్ యూ. సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు శివారు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ మహిళా రైతు మెడికల్ కాలేజీకి ఇచ్చిన వ్యవసాయ భూములపై ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ కోసం తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని నిలదీశారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కలెక్టర్తో మాట్లాడి మీ జాగా ఇప్పించే బాధ్యత నాది, ప్లాట్ కూడా వచ్చేలా చూస్తానని, టెన్షన్ పడొద్దని చెబుతుండగానే ఇంకెప్పుడు ఇస్తారని మహిళా బోనాల లక్ష్మి నిలదీశారు. మార్కెట్లో సవలతులు చక్కగా లేవని, దొంగలు లంగలు వస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని కేటీఆర్కు చెప్పి మహిళ వాపోయారు. సిరిసిల్లలో స్థానిక రైతు బజార్, లేబర్ అడ్డా, గాంధీ చౌక్లో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీ ప్లాట్ నీకు ఇప్పిస్తా, టెన్షన్ పడదు. ఎందుకు రందికి తెచ్చుకోవచ్చు? ప్లాట్ పెట్టిన వాళ్ళు వస్తుంది, గవర్నమెంట్ వల్ల ప్లాట్ రాదా? 48 గంటల తర్వాత నా గొంతు మాట్లాడుతున్నదని, నేను ఏం చేశానని ఈ కాంగ్రెస్ బీజేపీలు నా గొంతు నొక్కారని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్. నా బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయని ధ్వజమెత్తారు. ఇద్దరూ కుమ్మక్కై నన్ను నిలువరించాలని, నా ప్రచారంపై నిషేధం విధించారని మండిపడ్డారు.
రామగుండం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లో ఈ రెండు పార్టీలను బొందపెట్టాలని కోరారు. బీఆర్ఎస్ ను అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పారు. ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. ఇదే కొప్పులేశ్వర్ గెలిస్తే, ఈ గడ్డబిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్టాడి వీక పట్టుకుని బిడ్డ మా సింగరేణి ఇష్టముత్తం అని చెప్పి కొట్టాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇలా గోదావరి సెంటర్ లో, గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా, జై తెలంగాణ. పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజల్లో దర్శనం మొగలయ్య ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తూ కనిపించారు. మండుటెండల్లో రోజువారీ కూలీగా మారి దుర్భరమైన పరిస్థితులలో ఆయన పనిచేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మొగలయ్యకు వచ్చిన కష్టం పైన, మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యతపైన చర్చ జరుగుతుంది. నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి ఓ మహిళ చెంప చెల్లుమనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్, చేపూర్, పీప్రి గ్రామాల్లో జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి ఓ మహిళా కూలీతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె విజయరెడ్డిని ఉద్దేశిస్తూ మొన్న ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేశానని చెప్పింది. అప్పటికే ఆమె చెంప తడుతూ ఉన్న జీవన్ రెడ్డి ఒక్కసారిగా చెల్లుమనిపించారు. జీవన్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ మాదిరిగానే కండకావరం ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. హామీలిచ్చి అమలు చేయని ఆ పార్టీకి ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండ, సూర్యాపేట, నాగార్జున సాగర్లో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, జానారెడ్డి 17 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి గారు, నేను హాలియా సెంటర్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, హాలియా సెంటర్ లో పెడదామా చర్చ, సూర్యాపేట సెంటర్ లో పెడదామా, లేదా ఉమ్మడి నల్గొండ? 17 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, నేను 10 సంవత్సరాలే ఉన్నా. 17 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ జిల్లాలో జరిగిన అభివృద్ధి, ఈ జిల్లాకు వచ్చిన నిధులు మీరు లెక్క చెప్పండి. నేను 10 ఏళ్లలో నేను తెచ్చిన లెక్క చెప్తా. జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం చెప్తామన్నా సిద్ధం, సూర్యాపేట నియోజకవర్గానికైనా సిద్ధం. అన్నిటికి మించి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చర్చ చేద్దాం. నాగార్జున సాగర్ నియోజకవర్గం మీదనే చర్చ చేద్దాం. లేదు ఇంకా మీరు అంతకు ముందు చెలకుర్తి నియోజకవర్గంగా కూడా చేసిర్రు కాబట్టి చెలకుర్తి నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గం రెండు కలిపి కూడా ఒకటే చర్చ పెట్టాలి. నేను ఒక్క సూర్యాపేట నియోజకవర్గం లెక్క కాదు. ఇక్కడ నేను మంత్రి అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెలకుర్తి నియోజకవర్గానికి మేము తెచ్చిన నిధులెన్నో, మేము చేసిన అభివృద్ధి ఏందో, మీరంత ముందు 17 సంవత్సరాలు కలిపి తెచ్చింది ఎంతో. కనీసం ఒక పావులొంతున్నాయా అని అడుగుతున్నా. నేను పావులొంతు నేను తెచ్చిన దాంట్లో 25% తెచ్చిన వాళ్ళు నిధులు 17 ఏళ్ళు కలిపి. గత 5 సంవత్సరాలు కూడా నువ్వే ఉన్నావు. అంత ముందు ఒక్కనాడంటే ఒక్కనాడు ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినవా? రాలే. ఎక్కడున్నావో కనపడలే. అంతకుముందు ఆయనతో కనపడలే. ఎవరో 4 పైరవికారులు తప్ప ఎప్పుడైనా ప్రజలను, కార్యకర్తలను మీరు ఎప్పుడైనా ఆదరించిండ్రా, చూసిండ్రా? ఏం జరిగింది? ఒకటే మాట, నేను మిమ్మల్ని ఒకటే అడిగిపోయినా. రాజవరం పొలాల మధ్యన నిలబడి అడిగినా, జానారెడ్డి గారు మీరు నాకు సమాధానం చెప్పకపోతే పర్వాలేదు, నేను చిన్నవాడిని, మీకు ఆనలేదు, సంతోషం,
నాకేం బాధ లేదు, నేను మీకంటే చిన్నోనే కాబట్టి నేనేం బాధపడలే. మీరు ఎప్పుడు అన్నా గాడ్ మాట్లాడితే నేను సమాధానం చెప్తానా? చాలా సార్లు అన్నారు. నేను మంత్రిగా ఉన్నా, మీరు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. మంత్రికి ఉండే హోదా మీకే బాగా తెలుసు మా అందరికంటే. అయినా నేను చిన్నపుచ్చుకోలే, బాధపడలే. రాజవరం పొలాలకు వచ్చినాడు అడిగిన జానారెడ్డి గారు, రేపు మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారు, రాజవరం పొలాలు అడిగితే 50 ఏళ్ళుగా ఈ నీళ్ళు ఎక్కడికి పోయినాయి, ఇవాళ ఎక్కడొచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక సాయంత్రం సమయం అంతా చూస్తుండగానే ఇనుపరాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన 5 గంటల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి గచ్చిబౌలి అంజయ్నగర్లో ఈ దారుణం జరిగింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం యూసుఫ్గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ విల్లాస్లో ఉంటున్నాడు. అంజయ్నగర్లో తన కుమారుడు కేశవ్ వినయ్తో కలిసి సిఎస్ డెలైట్ ఇన్ హోటల్లో నిర్వహిస్తున్నారు. ఆయన హోటల్ వెనుక స్టోర్ రూమ్ కోసం ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితం స్టోర్ రూమ్ ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేసి సరుకులు దించుకుంటున్నారు. ఆటో ట్రాలీ పార్కింగ్ వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి శ్రీనివాస్తో గొడవపడ్డాడు. నాడు స్థానికులు అతన్ని వారించి గొడవ సద్దుమణిగేలా చూశారు. తన పరువు తీశాలని కష్టకట్టిన మహేందర్ అప్పటి నుంచి అతన్ని అంతమొందించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇనుపరాడ్డుతో హోటల్లోకి ప్రవేశించి సోఫాలో కూర్చుని ఉన్న శ్రీనివాస్ పై రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కేశవ్ హోటల్ సిబ్బంది మహేందర్ ను అడ్డుకొని శ్రీనివాస్ ను కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.